నేర్పితే త్వరగా నేర్చుకోవడం భారతీయుడికి చేతనొచ్చు. ఏమీ నేర్పకుండా వాడికి ఏం చేత కాదంటే ఎట్లాగా? సాఫ్ట్వేర్ నేర్పారు, ఇవాళ దేశం అంతా ప్రపంచం అంతా చేస్తున్నాడుగా. లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, బిజినెస్ నేర్పారు, ప్రపంచం అంతా చేస్తున్నాడు కదా. భారతీయుడికి నేర్పాలి, ఆ నేర్పేటప్పుడు కొద్దిగా ఓర్పు కావాలి. అలా కాకుండా మనవాళ్ళకి చదువు తక్కువ, ఆ డిజిటల్ పేమెంట్స్ ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడాడు చిదంబరం. ఇవాళ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి భారత్ గత 6 ఏళ్లలో 2019-20 నుంచి ఈ 24-25 ఆర్థిక సంవత్సరం వరకు 12,000 లక్షల కోట్ల రూపాయలు, రూపాయి కాదు రెండు కాదు 12,000 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు నడిపింది. 65,000 కోట్లకు పైగా డిజిటల్ చెల్లింపులు జరిగింది. మరి ఎలా సాధ్యమైంది? చివరికి పూల బండి, దాన్ని ఏమంటారు, మన ఎడ్లను తీసుకుని వచ్చే సంక్రాంతి గంగిరెద్దులు అతను కూడా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకున్నాడు. దాన్ని బట్టి పబ్లిక్కి నేర్పితే ఎంత చేయొచ్చు, దాన్ని ఎట్లా మెరుగ్గా చేయొచ్చు అనేది ఇప్పుడు స్పష్టమవుతుంది.